హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మా అక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటుందండి ఈరోజు. అంటే మా అక్క స్థలానికి శంకుస్థాపన చేస్తుంది. నేను మా అమ్మ కంపల్సరీ వెళ్ళాలి కదా, అందుకే బయలుదేరుతున్నాము. 4:30కి లేచి స్నానాలు చేసేసాము. మా బాబుని రెడీ చేస్తూ ఉన్నాను. నేను మా అమ్మ లేచేసి సౌండ్కి వాడు కూడా లేచేసినాడు. సరే అని చెప్పి వాడికి స్నానం చేపించి వాడిని రెడీ చేస్తున్నాను. స్నానం అయితే చేపించేసాను, బట్టలు వేస్తున్నాను. క్రీము పౌడరు అన్నీ వేసేసి బట్టలు వేసేసి తల చేసి ఒక పక్కన కూర్చోబెడదామని, అంటే ఫ్యాన్ కింద కూర్చోబెడదాము, చెమటలు పట్టకుండా ఉంటాయి. నేను రెడీ అయ్యాక వాడిని రెడీ చేశానంటే నాకు చెమటలు వచ్చేస్తాయి కదా, అందుకని ఫస్ట్ వాడిని రెడీ చేసేసాను. నాకు 7 months పాప కూడా ఉంది. పాపను కూడా రెడీ చేసేస్తున్నాను, కానీ చూపించలేదు వీడియోలో. లాస్ట్లో కనిపిస్తుంది చూడండి. మా మమ్మీ ఎత్తుకొని ఉంటుంది. మా బాబు సూపర్ అని చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడో మరి వాడికే తెలియాలి. కొత్తగా నా ఛానల్ని స్టార్ట్ చేశానండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కదా, మీ సపోర్ట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. మా వాడికి ఫేస్కి క్రీమ్ వాడుతున్నానండి, సన్ స్క్రీన్ లోషన్. ఆవలింతలు వస్తున్నాయి పాపం, మార్నింగ్ లేసేసాడు కదా అందుకని. క్రీమ్ పూసేసి పౌడర్ పూసేసాను, తల దువ్వేశాను. స్పెట్స్ పెడుతున్నాను. స్పెట్స్ పెట్టాను. ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్లో. బాగున్నాడు కదా. నేను రెడీ అవుతున్నాను. ఏంటి కవర్లోంచి తీస్తున్నాను అనుకుంటున్నారా? ఫౌండేషన్ అండి. డబ్బాది కాదు, వేరే డబ్బా ఉంటుంది. పగలు కొట్టేశాడు మా బాబు. క్రీమ్ పడేయలేక ఆ డబ్బాలో పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ డబ్బా ఎత్తుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ మేకప్ ఏమి వేసుకోను, జస్ట్ ఫౌండేషన్, పౌడర్, లైట్ లిప్స్టిక్ అంతే అండి. ఈ ఎండాకాలంలో ఎక్కువ మేకప్ వేసుకున్నా కూడా అస్సలు బాగోదు చెమటలకి అంతా. అందుకని సింపుల్గా రెడీ అవుతున్నాను. ఆ మాత్రం లేకపోతే మరి నల్లగా కనిపిస్తాం కదండి ఈ ఎండల్లో, ఈ చెమటలో బొగ్గులాగా అయిపోతాం. అందుకే సింపుల్గా మేకప్ వేసుకున్నాను. హెయిర్ దూతున్నాను. అంత కొంచెం హెయిర్ ఉన్నా కూడా చిక్కు మాత్రం బాగానే ఉంది. నాకు లాంగ్ హెయిర్ ఉండేది. బాబు పుట్టాక గుండు ఇచ్చేస్తాను తిరుపతిలో. మా మమ్మీ వెనకాల పూజ చేస్తూ ఉంది చూడండి. అది మా పూజ గది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి. చాలా పళ్ళు పేరెంట్సే చేసేస్తారు. అందులో ఇదొకటి. పూజ మా మమ్మీ చేసేస్తూ ఉంది. అత్తగారి ఇంట్లో మన ఇంట్లో మనమే అన్నీ క్లీన్ చేసుకోవాలి, మనమే చేయాలి. మా బాబు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఫ్యాన్ కింద కూర్చోవాలి, చెమటలు పడతాయంటే వినలేదు. హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. హెయిర్ స్టైల్ నాకు బాగా వచ్చండి. చిన్నప్పటి నుంచి నేను వేసుకునేదాన్ని, వేరే వాళ్ళకి వేసేదాన్ని. వేరే వాళ్ళని రెడీ చేయాలంటే నాకు చాలా బాగా ఇష్టం. బ్యూటీషియన్ అవ్వచ్చు కదా అనుకుంటున్నారా? బ్యూటీషియన్ అయ్యానండి. మ్యారేజ్కి ముందు బ్యూటీ పార్లర్లో చేరాను, వర్క్ నేర్చుకున్నాను. కానీ నాకు ముందే హెయిర్ స్టైల్స్, శారీస్ అంతా వచ్చేసు. అక్కడ చేరాక మిగిలినటువన్నీ నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అక్కడే వర్క్ చేసేదాన్ని. శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు, ఒక 3000. మళ్ళీ నాకు మేకప్స్, మెహందీ పెడితే ఎక్స్ట్రా మనీ వచ్చేది. పార్లర్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారా? పెళ్ళి అయ్యింది. నేను కర్ణాటకలో ఉంటున్నాను. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల స్టార్టింగ్లో పెట్టలేకపోయాను. తర్వాత పెట్టుకుందామంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు. ఇప్పుడు 7 months పాప ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టలేను. పెట్టి పాపని ఇబ్బంది పెట్టలేను కాబట్టి పెడతాను నిదానంగా. జడ వేసుకునేసాను, పుల్ పెట్టేసుకున్నాను. స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. నేను స్టిక్కర్ పెట్టుకున్నా కూడా తిలకం అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే స్టిక్కర్ పడిపోయినా తిలకం ఉంటుంది. తిలకం పెట్టుకున్నాక కుంకుమ పెట్టుకుంటున్నాను. డైలీ ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోను, ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోను కాబట్టి బయటకు వెళ్ళినప్పుడన్నా పెట్టుకోవాలి కాబట్టి పూజ చేసేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ అనేది కంపల్సరీ పెట్టుకుంటాను. పాపిట్లో కూడా మీరు పెట్టుకోండి. బ్రాస్లెట్ వేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోను కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటున్నాను. ఒక చేతికి బ్యాంగిల్స్, ఇంకో చేతికి బ్రాస్లెట్ మా అక్క వాళ్ళు చేయించారు నా పెళ్ళికి. బాగుందా? బ్యాంగిల్స్ గ్రీన్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. నల్లబోసులు దండ వేసుకుంటుంటే మా మమ్మీ వచ్చి, జరుగు, నువ్వేనా రెడీ అయ్యేది, నేను రెడీ అవ్వాలి కదా అన్నది. అందుకని నేను పక్కకు వచ్చి
నల్ల పూసల దండ వేసుకుంటున్నాను. అంటే డైలీ ఇంట్లో ఉంటాం కాబట్టి వేసుకోనండి నేను. ఈ చెమటకి పని చేస్తాం కదా, చిరాకు వస్తుంది, అందుకని తీసేసి బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాను. మా బాబు తొంగి చూస్తున్నాడు. మా మమ్మీ పూజ చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా మమ్మీ పూజ చేస్తుంది. పూలు లేవనుకోవద్దు, పూలు చామంతి పూలు, రోజా పూలకి కరువు వచ్చేసింది సమ్మర్లో. మా ఊర్లో అయితే మల్లెపూలు దొరుకుతాయి కదా, సీజన్ అనుకోవచ్చు. కానీ మార్కెట్కి వెళ్ళలేదు ముందు రోజు. ఇంటికాడికి వస్తాయిలే తీసుకుందాం అనుకుంటే ఇంటికాడికి రాలేదు. సరే మేము రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాము. మా మమ్మీ కారు కొంటామన్నప్పుడు నేను మా అక్క వద్దన్నాము. ఎందుకు నువ్వు ఒకటే ఉంటావు కదా, కారు వద్దులే అని అన్నాము. కానీ మా మమ్మీ కారు కొనుంది. కానీ మా మమ్మీ కారు తీసుకొని మంచి పని అయింది. మా మమ్మీ రెడీ అవుతుంది. ఏంటి పూజ చేశాక రెడీ అవుతుందా అనుకుంటున్నారా? మా మమ్మీకి అట్లాగే అలవాటండి. మా మమ్మీ కార్ తీసుకోవడం వల్ల ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేసి వస్తున్నాము. కార్ తీసుకొని మంచి పని చేసింది. థ్యాంక్ యూ మమ్మీ. తాళం వేసేసి బయలుదేరేసాము. ఇదిగోండి మా పాప. కార్లో వినాయకుడు ఉన్నాడండి. వినాయకుడికి కూడా పూలు పెట్టేశాను. ఏ పూలు దొరకలేదు, అందుకే ఆ పూలు పెడుతున్నాను. అవి కూడా పెట్టచ్చు. కార్ అండి బాగుందా? నేను ఎదురొస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మా అక్క స్థలం చూపిస్తాను.